మాది అయ్యంరెడ్లపల్లి. నా పేరు మోహన్ బాబు. నా భార్య పేరు ప్రేమ. ప్రేమ వచ్చేసి మా నాన్న మా అమ్మ ఈ పాపని తొరిమేయాలనేసి ఎక్కువగా టార్చర్ పెడుతున్నారు. ఈ 5 నెలల క్రితం ఈ పాపని తొరిమేసినాను. అప్పుడు కూడా చెప్పినాను, నీకు వేరే పెళ్లి చేస్తాం, ఈ పాప వద్దు, వదిలేయి, వీటిని వదిలేయి, నీకు ఇంకో పెళ్లి చేస్తామని చెప్పినారు మా నాన్న. అప్పుడు కూడా నేనేం చెప్పినానంటే, వద్దు లేదు నా అది ఎట్లనా అంటే, లేదు అట్లా నేను సరైన 3 వారం రోజులు వాయిదా ఇచ్చినాను. సరే వాయిదా రోజులు అయిపోయిన తర్వాత ఏం నన్ను పోతావా పోలేదా అంటే, లేదు నేను పోయలేదు అన్నాడు. ఆ తర్వాత నేను పోయి పిలుచుకొని వచ్చినప్పుడు ఇంకా ఒకే టార్చర్, నాకు ఈ పాపను వదలలేదని నాకు ఒకే టార్చర్ పెట్టున్నారు. ఇప్పుడు మళ్ళా అనేసి నీకు ఆశ ఇచ్చేయలేదు, నీకు ఏమి ఇచ్చేయలేదు, టాటర్ ఆ రోజు ఇంకా జీవితం డైరీకి పోయి టాటర్ తోలి అంతా తయారీ ఇల్లు బాయికాడ ఆవుల షెడ్కి మొత్తం ఖర్చు పెట్టి టాటర్ కొన్నాను. నీకు ఏమి భూమి కానీ గవ్వ కానీ ఇచ్చేయలేదు. ఇంటికి కూడా భేమ వేసుకుంటా, నువ్వు ఏడ పోతావు పోరా, పోలీస్ స్టేషన్కి పోతావా, కోర్టుకి పోతావా, ఏమిటికి పోతావో, నువ్వు నీ వల్ల ఏమైతే చేసుకోవో అనేసి మా నాన్నని అంటున్నాడు. అందుకనేసి పోలీస్ స్టేషన్కి న్యాయం కావాలనేసి నిన్న వచ్చి నా భార్య వచ్చేసి కేసు ఇవ్వడం జరిగింది. తర్వాత నిన్న సాయంత్రం వరకు మేము ఇక్కడే ఉన్నా కూడా రిటర్న్ కేసు మా మీద అది చేసినారని కేసు మళ్ళా వేయడం జరిగింది. దీనివల్ల మాకు న్యాయం కావాలని మేము కోరుతున్నాము. నన్ను పక్కకు తోసి నా భార్యని వాళ్ళు పట్టుకొని కొట్టినారు. అందువల్ల మాకు ఇది న్యాయం కావాలని కోరుతున్నాము. వీడికి పెళ్లికి పెట్టిన నగలు ఈ ఓట్లేదనేసి మమ్మల్ని ఎక్కువ టార్చర్ పెడుతున్నారు, ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. అందుకనేసి మాకు ఇది వదిలేరా అనేసి మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు. నా భర్త మోహన్ బాబు, నేను ప్రేమ ఆయన భార్య. నా భర్తను నన్ను విడదీయాలని మా అత్త మామ నన్ను 4 ఏళ్ళ నుండి టార్చర్ చేస్తున్నారు. అయినా భరించుకొని ఉన్నా కూడా ఇప్పుడు కావలసి నన్ను తన్ని కొట్టి కడుపు మీద ఆపరేషన్ చేసుకుంటే కూడా నన్ను తన్నారు. ఏమి ఎట్లా నా భర్త వస్తే నా భర్తను కూడా పక్కకు తోసేసి వాళ్ళిద్దరు జుట్టు పట్టుకొని ఆ అమ్మ పట్టుకునేది, ఆ ఎప్పకు తన్నేది, ఇట్లా చేస్తున్నారు. ఏమి ఎట్లా అనేసి పోలీస్ స్టేషన్కి వస్తే కడుపు నొప్పిని హాస్పిటల్కి పోతే కూడా వాళ్ళు స్కానింగ్ చేసుకోవాలా, ఇది చేసుకోవాలా అని చెప్పి డబ్బులు లేక మేము కొమ్మన ఉండిపోతుంది. వచ్చి ఇట్లా వేధిస్తున్నాము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినారు. అందువలన నన్ను, నా భర్తను, నా పాపను వాళ్ళకి ఎప్పుడున్న వాళ్ళకి మా నుండి మాకు ప్రాణహాని ఉంది. వాళ్ళ నుండి మమ్మల్ని కాపాడాల్సిందిగా అధికారులను వేడుకుంటున్నాము.